సో మనం చూసుకున్నట్లయితే సిలిండర్కు ముందుగా పూర్తి డబ్బు చెల్లించాల్సిందే. అవును. ఆ తర్వాతే నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలోకి జమ. తెల్ల రేషన్ కార్డు ఉండి దరఖాస్తు చేస్తేనే అర్హులు. తెల్ల రేషన్ కార్డు ఉండాలి. మళ్ళీ దానికి సంబంధించి దరఖాస్తు కూడా చేయాలి. మార్గదర్శకాలు రూపొందించిన పౌర సరఫరాల శాఖ. కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ ఇచ్చినప్పుడు ఆ మొత్తం వినియోగదారుల ఖాతాలో జమ చేసిన విధంగానే గృహలక్ష్మి పథకం కింద ఎంపికైన లబ్ధిదారులకు కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యక్ష నగదు బదిలీ పద్ధతిలో ఫీ రీఎంబర్స్మెంట్ చేయబోతుంది. లబ్ధిదారులకు ఇచ్చే సబ్సిడీని లెక్కగట్టి రాష్ట్ర ప్రభుత్వం ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలకు అందజేస్తే ఇక్కడ సిలిండర్ రీఫిల్ సమయంలో లబ్ధిదారులు డబ్బులు మొత్తం చెల్లించిన తర్వాత ఆయిల్ కంపెనీలు ప్రత్యక్ష నగదు బదిలీ ద్వారా డేటాబేస్ ప్రకారం ఆయిల్ కంపెనీలు 500 పోను మిగిలిన మొత్తాన్ని నేరుగా లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాలో జమ చేస్తాయి. అలాగే తెల్ల రేషన్ కార్డు ఉండి ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకున్న వారికి మాత్రమే ఈ పథకం వర్తిస్తుందని పౌర సరఫరాల శాఖ స్పష్టం చేసింది. దీనికి నిబంధనలతో కూడిన మార్గదర్శకాలను కూడా ఖరారు చేసింది. దీని ఆధారంగా లబ్ధిదారులను గుర్తిస్తారు. అర్హత గల కుటుంబాలు గత 3 ఏళ్లలో వినియోగించిన సిలిండర్ల సంఖ్యను పరిగణలోకి తీసుకుంటారు. దాని ఆధారంగా లెక్క కట్టి ఆ మేరకు సబ్సిడీ ఇస్తారు. ప్రజాపాలనలో వచ్చిన దరఖాస్తులు తెల్ల రేషన్ కార్డుల ఆధారంగా ప్రభుత్వం 40 లక్షల మంది లబ్ధిదారులను గుర్తించింది. వీరు 3 ఏళ్లలో వినియోగించిన సిలిండర్ల సగటు ఆధారంగా ఏటా 3 నుంచి 5 సిలిండర్లకు ఈ పథకం అయితే వర్తించనుంది. కాగా రాష్ట్రంలో 1,20 లక్షల గ్యాస్ కనెక్షన్లు ఉండగా 90 లక్షల రేషన్ కార్డులు ఉన్నాయి. రాష్ట్రంలో ఉజ్వల పథకం కింద ఇప్పటికే సుమారు 10 లక్షల కుటుంబాలకు కేంద్ర ప్రభుత్వం నెలకు ₹300 పైగా సబ్సిడీ అందిస్తుంది. ఇప్పుడు వీరిని కూడా మహాలక్ష్మి పథకం కిందకు తీసుకుని వస్తున్నట్లు చెప్పారు. సో చూసారు కదా, ఈ విధంగా 40 లక్షల మందికి అయితే ఇస్తున్నారు. సో ముందు డబ్బులు కట్టి అయితే తీసుకోవాల్సిందే. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.